శ్రీ గురుభ్యో నమః 2024 నవంబర్ 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి నవంబర్ నెల రెండవ 10 రోజులలో కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే, నవంబర్ 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం భారత కాలమాన ప్రకారం 2:46 కర్మ ప్రభు అయినటువంటి శని వక్రం నుంచి బయటికి వచ్చేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. స్ట్రైట్ లైన్లోకి వస్తాడు. వస్తే ఏమవుతుంది? ఇంతవరకు దాదాపు 139 రోజుల పాటు ఆయన వక్రగమనంలో ఉన్నాడు. ఆయన కర్మ ప్రభు. అసలు వక్రంలో వెళ్ళితే ఏం చేస్తాడు, ఏమిటి ఆయన డ్యూటీ అనేది గత వీడియోలో చెప్పడం జరిగింది. మనం చేసేటువంటి అనేక పాపకర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం. కొన్ని తెలిసి చేస్తుంటాం, కొన్ని తెలియక చేస్తుంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా అదంతా ఆయన దగ్గర రికార్డు ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఒక వ్యతిరేక కార్యక్రమం తెలిసి చేస్తే ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఆ శిక్ష ఉంటుంది, తెలియక చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే పుణ్యకర్మల్లో కూడా తెలిసి పుణ్యకర్మలు చేసేవాళ్ళు, తెలియక పుణ్యకర్మలు, వీటన్నింటినీ బేరీజ్ వేసుకుని ఆయన త్రాసు తక్కెడలో పెట్టి అందరికి తూచి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలా, అవార్డులు ఎవరికి ఇవ్వాలా, రివార్డులు ఎవరికి ఇవ్వాలా, శిక్షలు ఎవరికి వేయాలా, ఎవరికి వార్నింగ్స్ ఇవ్వాలా అనేటువంటి చేసేసి ఫైనల్గా సంతకం చేసేసి ఎవరి పేరుతో చేస్తాడు, ఆయన పేరుతో చేస్తాడు, చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ జడ్జిమెంట్ వస్తుంది, దాని ప్రకారం ఇంకా అమలు జరుగుతుంటాయి. కొంతమందికి ఏదో వాయిదా కూడా వేస్తుంటాడు, కోర్టులో వాయిదా వేస్తారుగా, ఆ విధంగా ఆ జడ్జి గారు ఫలానా తేదీకి వాయిదా వేస్తుంటారు. అట్లా కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు కన్యారాశిలో జన్మించిన జాతకులకి మరి అవార్డులు ఉన్నాయా, రివార్డులు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమన్నా కొంతవరకు వార్నింగ్స్ ఇస్తాడా, లేక వాయిదాలు వేస్తాడా, అవన్నీ మనం గమనించాలి. కానీ ఈ పరంపరలోనే మనం ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా వేస్తుండాలా. ఇప్పుడు కన్యారాశికి ఆయన 6వ స్థానంలో ఉండి నెక్స్ట్ ఇయర్ 7వ స్థానంలో వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడికి చేంజ్ అవుతాడు. కనుక ఇప్పటి నుంచి ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాలి, ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆచితూచి అడుగులు వేయాలి. ఈ పరంపరలో మనం అడుగులు వేస్తుంటాం కనుక కొన్ని నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా చేయాలి. ఇక నెక్స్ట్ 3 పాయింట్ అని చెప్పా కదా. మొదటి పాయింట్, 11వ తేదీ ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి 14వ తేదీ వేకుంజామున 3:11 వరకు, అంటే 11 ఫుల్ డే, 12 ఫుల్ డే, 13వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే, అంటే తెల్లవారితే 14, 13వ తేదీ అర్ధరాత్రి వరకు. ఈ 3 రోజులు కూడా ఈ కన్యారాశి జాతకులు కొంచెం హై ఫైలో ఉంటారు. రుణ సాధనలు ఉండవు, శత్రుబాధలు ఉండవు, ఆరోగ్యంగా కొంత బెటర్మెంట్ లైన్ కనబడుతుంటుంది. డాక్టర్ నుంచి వచ్చే రిపోర్టు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అవినాభావ సంబంధాలు బాగా ఉంటుంటాయి. అంటే అంతకుముందు ఉండవని కాదు, అంతకంటే గొప్పగా ఉండొచ్చు. వివాహం కానటువంటి వారికి కొంత ఏదో తీపి వార్తలు వస్తున్నట్టుగా, ఆ గాలి వీస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అలాగే ప్రేమికులుగా ఉండేవారు కూడా ఏదో కొంచెం కావాలంటే ఎగరేసిపోతుంటారు, అంతా పనులు అయిపోతున్నాయని. ఇక భాగస్వాములుగా ఉండేటువంటి వారు కూడా వారికి అనుకూలుతుంటాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. అదేంటంటే, శని మీకు అవార్డులు కానీ రివార్డు కానీ ఇచ్చాడనుకో, అనుకుందాం కాసేపు, ఇచ్చినా సమస్య. అదేమిటి? మీ గిట్టని వారు ఉంటారు, ద్వేషంతో రగిలిపోతుంటారు. ఈయనకి రివార్డు వచ్చింది, అవార్డు వచ్చింది, ఎవరికైనా పద్మశ్రీ వచ్చిందంటే ఇప్పుడు కడుపు వండుతుంటుంది. అలాగే ఇన్ కేస్ ఏదైనా దండించాడు అనుకుందాం, శనేశ్వర వారు దండించాడు కర్మప్రభు, అప్పుడు కూడా సమస్యే. సోషల్ మీడియా ఊదినట్టు ఊతుంటారు, ఈయన్ని దండించారని. ఏం చేద్దాం? అతివృష్టి, అనావృష్టి. కనుక ఇది లోక సహజంగా జరిగేటువంటిది. దాన్ని మనం
ఇక్కడ అన్వయించుకోవాలి. అంటే అవార్డు, రివార్డు, శిక్షలు, వార్నింగ్స్ వాటికి వచ్చినప్పటికీ వాటి అనుకూలతలు ప్రతికూలతలు కూడా ఉంటుంటాయి. కనుక 11, 12, 13వ తేదీ మీరు బాగా సంతోషంగా, ఆహ్లాదంగా, అనుకూలంగా, ఫుల్లీ ఫేవరబుల్గా, ఎంజాయ్మెంట్గా ఉన్నప్పటికీ కూడా గమనించవలసింది ఏమిటంటే, మీకు శత్రువులుగా ఉండేవారు, బద్ధ శత్రువులుగా ఉండేవారు, మీరు వారిని ఏమి అనకపోయినా కూడా వాళ్ళ కళ్ళన్నీ మీ మీదనే ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్, ఇదేం గొప్ప అనుకూలం పాయింట్ కాదు. రెండవ పాయింట్ కొంచెం ఏదో స్పీడ్ తగ్గుతుంటుంది. 14వ తేదీ వేకుంజాన 3:11 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 4:32 వరకు. అబ్బో, వెరీ లెంగ్తీ పీరియడ్. అంటే 14 ఫుల్ డే, 15 ఫుల్ డే, 16 ఫుల్ డే, 17 సాయంత్రం 4:32 దాకా. ఇది ఎందుకు పనికిరానిటువంటి పాయింట్. కొంచెం స్పీడ్ బ్రేకర్స్ తగులుతుంటాయి, డబ్బులు ఖర్చు అవుతుంటాయి. అనవసరమైనటువంటి వాటికి కూడా ఖర్చు పెట్టాలి. అవసరమైన వాటికి తప్పదు, కానీ అవసరమైనటువంటి వారికి కోసంగా మీరు తీసుకునే డబ్బు, జాగ్రత్త చేసిన డబ్బు దేనికైనా ఉంటుంది. అది అనవసరమైనటువంటి అన్ఎక్స్పెండిచర్, అది అంతా కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది. కనుక కొంచెం డబ్బు విషయంలో ఆచితూచి జాగ్రత్తలు వేయండి. స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. షేర్ మార్కెట్లు కానీ, ప్లేయింగ్ కార్డ్స్, జూద వ్యవహారాలు అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. దాంట్లో రూపాయి పెట్టారనుకోండి, అంతవరకు మొత్తం పోతుంది. కానీ దాని జోలికి మాత్రం వెళ్ళకండి. ఏదైనా 14, 15, 16, 17వ తేదీ ఈవినింగ్ వరకు మాత్రం అనుకూలమైనటువంటి రోజులు కాదు. ఇక్కడే ఒక వివరం తెలియజేస్తాను, గమనిక. అదేమిటంటే 15వ తేదీ కార్తీక పూర్ణిమ, శుక్రవారం. ఆ రోజు భరణి నక్షత్రం. భరణి అనేది శుక్రుడు యొక్క నక్షత్రం. శుక్రవారం అధిపతి శుక్రుడే. ఆ శుక్రుడే కన్యారాశి వారికి ధనానికి, కుటుంబస్థానానికి, అదృష్టస్థానానికి అధిపతి కూడా. కన్యారాశి జాతకులకి శుక్రుడు ఎలాంటి పోర్ట్ఫోలియోలు తీసుకున్నాడు తెలుసా? ఎవరి జాతకులన్నా కన్యారాశి అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబాన్ని పెంచి పోషించేవాడు, మంచి వాగ్దాటిని ఇచ్చేవాడు, అదృష్టాన్ని పెంచేవాడు. ఎవరు? శుక్రుడు. అలాంటి శుక్రుడు ప్రస్తుతం ఆయన మీ రాశికి 4వ రాశిలో మూలా నక్షత్రంలో అట్లా ఉన్నాడు. అది కొద్దిగా గొప్ప ఫేవరబుల్ పార్ట్ కాదు. కనుక ఆయన అలాంటి నక్షత్రంలో ఉన్నాడు కనుక మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త అంటే, ఆయన మనకు గౌరవించి పెంచి పోషించేటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఆ నక్షత్రంలో పోవటం యాజ్ ఫర్ యాజ్ కన్సర్న్ మైసెల్ఫ్ నాకు మాత్రం కొంచెం బాధగానే ఉంది. అయ్యో, ఆయన మూలా నక్షత్రంలో ఉన్నాడే. మూల అమ్మవారి నక్షత్రం అది వేరు, కేతు నక్షత్రం అది. కనుక కేతు ధాన్యం ఏమిటి? ఉలవలు. ఏ రంగైనా పర్వాలే, ముందుగా తెచ్చిపెట్టుకోండి. ఎందుకు ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక 100 గ్రాములు 200 గ్రాములు తెచ్చుకోండి, ఉంటాయి, గుగ్గిలు చేసుకోండి అప్పుడప్పుడు. కనుక ఈ 15వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆ కేతువుకు సంబంధించిన ధాన్యం ఉలవల్ని ముందు రోజు నానబెట్టుకొని 2వ రోజు ఉదయాన్నే గుగ్గిలు చేసుకొని, ఎక్కువ తిరగండి, ఒక 5-6 స్పూన్ల కంటే ఎక్కువ వద్దు. దాన్ని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు. చాలా పుష్టి బలీయంగా ఉంటుంది. ఆ కేతు ధాన్యాన్ని కొంచెం స్వీకరించండి. అలాగే ఉలవ చారు కూడా కొంతమంది పెట్టుకొని తాగుతారు భోజనంలో. కనుక అలాగైనా పర్వాలేదు. ఏదైనా ఆ చారు కంటే ఉలవ ధాన్యమే తింటమే మంచిది. ఇక మొలకలుగా తినేవాళ్ళు ఉంటారనుకోండి, అది అలవాటుని ఉండేవారు ఉంటారు. ఏదైనా ఉలవలు కడుపులోకి పోవడమే ప్రధాన ఉద్దేశము. ఇది చేస్తే మీకు కొంతవరకు అనుకూలతలు అనేవి కొంచెం మెండుగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్. ఇది 17వ తేదీ సాయంత్రం 5:32 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంటుంది. ఇది నంబర్ 1 పాయింట్. అడ్మినిస్ట్రేషన్, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్, మీ ప్రవర్తన సరళి, మీ యొక్క డెవలప్మెంట్కి పునాది, దానికి సంబంధించినటువంటి స్థానంలో చక్కగా అనుకూలంగా
పరిస్థితులు ఉపకరించే విధంగా అవకాశాలు ఉంటుంటాయి. కనుక కొత్త కొత్త నిర్ణయాలకి శ్రీకారం చుట్టవచ్చు, ఇబ్బంది లేదు. మధ్యలో ఏదైనా నక్షత్రాన్ని కొంచెం తారాబలాలు చూసుకొని జాగ్రత్త పడుతుంటే చాలు. కనుక 18, 19, 20 3 రోజులు, 17 సాయం నుంచి ప్రారంభమైన 18, 19, 20 3 రోజులు మాత్రం మహా అద్భుతంగా అనుకూలతలు కలగటానికి, అవకాశాలన్నీ కూడా మెండుగా వృద్ధి చెందడానికి పరిస్థితులు కూడా వస్తుంటాయి. నెక్స్ట్, ఈ కన్యారాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు కదా, వారికి ఏ సమయాలు అనుకూలం కాదో అది కూడా చెప్తాను. ఇక ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 13వ తేదీ బుధవారం ఉదయం 5:40 నిమిషాల నుంచి 13 ఉదయం 5:40 నుంచి 14 వేకుందాం 3:11. ఈ వేకుందాం అంటే తెల్లవారితే 14. దీనికంటే పరోక్షంగా చెప్పంటే 13వ తేదీ అర్ధరాత్రి వరకు అని చెప్తే సరిపోతుంది. క్రొత్త కార్యక్రమాల శ్రీకారం చుట్టవద్దు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక రెండవ నక్షత్రం హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ అర్ధరాత్రి దగ్గర నుంచి ప్రారంభమై 13వ తేదీ అర్ధరాత్రి ప్రారంభమై 14వ తేదీ అర్ధరాత్రి వరకు, 13 అర్ధరాత్రి నుంచి 14 అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అది విసర్జనే సమయము, అన్ఫేవరబుల్ టైం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడవ నక్షత్రం చిత్రా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన జాతకులకి వారికి 14వ తేదీ గురువారం రాత్రి 12:23 నుంచి 15వ తేదీ శుక్రవారం రాత్రి 9:55 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక చిన్న గమనిక చెప్తాను. నేను ఉండేది హైదరాబాద్ నగరంలో. నా కోసం అపాయింట్మెంట్ కోసం వస్తుంటారు. వచ్చిన వారికి ఒక పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు. నైట్ అంతా జర్నీ చేసి రావటం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ దిగిన తర్వాత ఈ ట్రాఫిక్లో అడ్రస్ పట్టుకొని రావటము, అక్కడి నుంచి మళ్ళా పోవటం, మళ్ళీ వారి ఊరు చేరటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్లనే నేను రాజమండ్రిలో నెలలో ఒక 2 రోజులు అప్పుడప్పుడు వస్తున్నా. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, తిరుపతి జిల్లా ఇలాంటి వారు ఎక్కువగా మెసేజ్లు పెడతారు. హైదరాబాద్ రావాలంటే కష్టంగా ఉందండి, ఏం చేయాలి? అంతైతే స్వామి కార్యం స్వకార్యం 2 ఉన్నట్టుగా ఉంటుందని నేను ఒక కొత్త ఆలోచన చేశాను. అదేంటంటే నెక్స్ట్ డిసెంబర్ నెలలో 4వ తేదీ 5వ తేదీ నేను తిరుపతి పట్టణంలో ఉంటాను. తిరుపతి పట్టణంలో 2 రోజులు మాత్రం ఉంటాను. ఆ 2 రోజులు కూడా వెరీ లిమిటెడ్ అపాయింట్మెంట్స్ మాత్రం ఇస్తాను తప్ప అధికంగా నేను ఇవ్వను, చాలా తక్కువ ఇస్తాను. అంతా కలిసి ఒక 7 లేక 8 లేక మ్యాక్సిమం 10 వరకు అంతే. ఎందువల్లంటే ఎక్కువ అపాయింట్మెంట్స్ ఇస్తే కొంచెం బుర్ర వేడెక్కుతుంది, వాళ్ళతో స్థిమితంగా మాట్లాడాలి కదా. కనుక అటు తమిళనాడు వారు కావచ్చు, కర్ణాటక వారు కావచ్చు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా వారికి కొంచెం దగ్గరగా ఉంటుంది. అలాంటి వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ ఏమిటి? 9348632385 9348632385 ఈ నెంబర్కి కాల్ చేయండి. సిద్ధాంతి గారు మేము కాల్ చేసామండి, నెంబర్ లిఫ్ట్ కావట్లేదు అనేటువంటి మాట వినపడుతుంటుంది చాలామంది దగ్గర. మరి అలాంటప్పుడు ఎట్లా? వారు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేశారనుకో వెరీ గుడ్, మా అసిస్టెంట్స్ ఎవరన్నా లిఫ్ట్ చేయలేదనుకో మీరేం చేస్తారు? ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మాకు ఒక అపాయింట్మెంట్ కావాలి, తప్పకుండా అపాయింట్మెంట్ ఇవ్వండి. కనుక తప్పకుండా వాట్సాప్ మెసేజ్ మాత్రం చూసుకుంటారు. కనుక వారు ఏదో పనిలో ఉంటారు, ఆ టైంలో ఫోన్ మోగుతుంది, వారి సొంత ఫోన్ మాట్లాడుతుంటారు. కొంతమందికి డైరెక్ట్గా ఫోన్ కలుస్తుంటుంది, కొంతమందికి కలవదు. కనుక ఈ నెంబర్కి కాల్ చేసి డిసెంబర్ నెల 4, 5 ఈ 2 రోజులు మాత్రం ఉంటాను. ఏదైనా అవకాశం కనుక ఉంటే ఎవరికైనా వారు మాత్రం కాంటాక్ట్ చేయవచ్చు. శుభం.